హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఫైనల్‌గా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా! స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా మానసి స్కూల్ స్టార్ట్ అయిన 5 డేస్‌కైతే స్కూల్‌కి వెళ్ళింది. అందుకని స్కూల్‌కి వెళ్ళింది కదా! మానసి ఎక్కడ చదువుతుంది? ఏ స్కూలు? అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! సో, నేను అందుకని వీడియో అయితే తీశాను. ఈ వీడియో లాస్ట్ వరకైతే చూడండి. స్కూల్ అయితే చాలా బాగుంటుంది. సో, ఫైనల్‌గా ఇక్కడేమో చూడండి ఎంత హ్యాపీగా ఉందో స్కూల్‌కెళ్తుంది కదా! ఇంటి దగ్గరైతే అస్సలకి ఏడవనే ఏడవలేదు. ఫ్రెండ్స్‌ని కలుస్తాను అనే హ్యాపీలో ఉంది మా మానసి. అలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డే కదా! సో, నేను కూడా వెళ్ళాను డ్రాప్ చేసేదానికి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ అండి. మార్నింగ్ అయితే మేము డ్రాప్ చేస్తాము అక్కడ. ఈవినింగ్ వచ్చేసి బస్‌లో పికప్ చేసుకొని తీసుకొస్తారు. మేము అలా మాట్లాడుకున్నాము. సో, ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడికి. చూడండి ఎంత క్యూట్‌గా నవ్వుతుందో స్కూల్‌కి వెళ్తున్నా కూడా. ఇక్కడే నవ్వింది కదా! స్కూల్‌కి వెళ్ళాక ఏం చేసిందో మీకు చూపిస్తాను. సో, ఫైనల్‌గా ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడన్నీ ఇది వచ్చేసి పోర్ట్‌కి వెళ్ళే దారనమాట. అందుకని సెక్యూరిటీ ఉంటుందెక్కువ. మొత్తం చెక్ చేసే పంపిస్తారు. సో, పాప స్కూల్ యూనిఫార్మ్ చూసి వాళ్ళు మమ్మల్ని వెళ్ళమని చెప్పారు. అక్కడ ఏడబ్ల్యూఎస్ ఉంది కదా! ఏడబ్ల్యూఎస్ అంటే అదాని వరల్డ్ స్కూల్ అండి. ఆల్రెడీ బసెస్ అన్నీ వచ్చేసాయి. మేమే లేట్ అయిపోయింది. చెప్తుంది మానసి కూడా అందరూ వచ్చేసారు మమ్మీ మనమే లేట్ అయిపోయాము అని. సో, స్కూల్ అయితే ఇదేనండి. ఎంట్రన్స్ ఇది. చాలా పెద్ద స్కూల్ అండి. నాకు ఈ స్కూల్ చూడంగానే నాకు మా కాలేజే గుర్తొస్తుంది. బీటెక్ కాలేజ్ ఇంత పెద్ద స్కూలా బాయ్. నీకు బుక్స్ కొనుక్కొని మేము వస్తాంలే, ఓకేనా? నీ బుక్స్ కొనుక్కొని మేము వస్తాంలే, ఓకేనా? ఆహా, మేము అక్కడికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తున్నాం, కొడతాడు. నువ్వు టిఫిన్ తినిపో, మళ్ళీ ఫుడ్ అయిపోద్ది. హలీం సార్కి గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అక్కడికి వెళ్తున్నాం, బుక్స్ తీసుకోవాలి. మాన్సి బాయ్. యాడికి వెళ్ళట్లే, నువ్వు పోవే నాయనా. నేను వస్తున్నాలే బా. చూసారు కదా! లోపలికైతే వచ్చేసాము. డ్రాప్ చేశాక కామ్‌గా ఉండాల్సిందేను. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేనెప్పుడు డ్రాప్ చేయను కదా! మహేంద్రనే డ్రాప్ చేస్తాడు పాపని. సో, మహేంద్ర వచ్చి అంటున్నా నాకు అర్థం కాలేదు. సో, దానికి బాయ్ చెప్తే ఏడుస్తుందంట. అప్పటిదాకా కామ్‌గా వెళ్ళింది కదా! బాయ్ మానసి అన్నాను. ఇంకా ఏడ్చేసింది. నేను ఇంటికెళ్ళిపోతాను. నాకు స్కూల్ వద్దు. నేను ఇంటికొచ్చేస్తానని అక్కడ చాలాసేపు ఏడ్చింది. ఇంక అందుకని మేము క్లాస్ రూమ్ దగ్గరికైతే తీసుకువెళ్తూ ఉన్నాము. చూసారు కదా! లోపలంతా చాలా బాగుంది కదా! చాలా క్లీన్‌గా ఉంటుందండి లోపల స్కూల్ అంతా. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందండి. టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. బాగా చెప్తారు టీచర్స్ ఇక్కడ. మొత్తం ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారండి. హిందీలో మాట్లాడతారు. తెలుగులో అయితే అసలు మ్యాక్సిమం మాట్లాడరు పిల్లలతో. బాగా కమ్యూనికేట్ అవుతారు. పిల్లలు కూడా బాగా అర్థం చేసుకుంటారు టీచర్స్ ఏం చెప్తున్నారు అని. మా మానసీ ప్రియకి ఆ మాట, ఈ మాట చెప్పి ఫైనల్‌గా క్లాస్ రూమ్ దగ్గరికైతే చిన్నగా తీసుకువెళ్తూ ఉన్నాము. కొంచెం సేపయితే ఏడుపు ఆపింది అక్కడ పిల్లల్ని చూసి. చూస్తున్నారు కదా! అక్కడ అందరూ లైన్‌లో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే క్యాంటీన్‌కి. బ్రేక్‌ఫాస్ట్ టైం కదా! 9 ఏమో అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. వీళ్ళంతా నర్సరీ పిల్లలండి. కొత్తగా జాయిన్ అయ్యారు స్కూల్‌లో. అక్కడ లాస్ట్‌లో అయితే మేడం వస్తుంది కదా! మా మానసికి లాస్ట్ ఇయర్ మేడం. సో, మాట్లాడుతున్నారు. ఎందుకు కళ్ళన్నీ అలా ఉన్నా? ఏడుస్తుంది, వద్దంట స్కూల్. అవునా? మానసి ప్లే క్లాస్ ఫెయిల్ అయింది, మళ్ళీ ప్లే క్లాస్ చేస్తున్నా. ఇప్పుడు ముందు వీడియో తీసుకోవాలా, రీల్ పెట్టేస్తాను. అది ప్లే క్లాస్ ఏకైక ఆనిముత్యం, అది టీచర్తో సహా ఫెయిల్ చేసిన టీచరు విద్యార్థి. నువ్వు ఫెయిలా మానసి? నువ్వు సూపర్ స్టూడెంట్ కదా? నువ్వు ఫెయిలా? అవ్వా అమ్మా, టీచర్ షేమ్ పోద్ది. ఇప్పుడు కొంచెం నవ్వింది. గుడ్ మార్నింగ్ చెప్పు మేడంకి. బాయ్ బాయ్. మానసి ఎల్కేజీ ప్లే క్లాస్ ఫెయిల్ ಇದು ಪ್ಲೇ ಕ್ಲಾಸ್ ಇದು ಪ್ಲೇ ಕ್ಲಾಸ್ నువ్వు ఎల్కేజీ కదా, అవును కొంచెం పెద్దదైపోయింది మానసి. అక్కడే ఉంది ఎల్కేజీ. ಇದು ಪೆಲಿಗೆ అడుగు మీ ఫ్రెండ్స్ అందరూ. అమ్మా, గుడ్ మార్నింగ్. హలో. See your friends are there. నిన్న ఈవినింగ్ వచ్చారు కదా మ్యామ్, ఆ పిల్లలు కూడా తీసుకొచ్చారా? హాయ్ చెప్పు అందరికి. పైకి వెళ్ళాలి ఇప్పుడు మేడం. బుక్స్ పైకి వెళ్ళాలా? ఇప్పుడేనా? ఇక్కడ టిఫిన్ మేడం ఫుడ్ పాపకి ఇక్కడే మేడం. స్కూల్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ నార్మల్ చేసుకుంటున్నాను.
మార్నింగ్ వచ్చి సో బుక్స్ యూ విల్ టేక్ ఇప్పుడు తీసుకుంటారా బుక్స్ ఇంకా తినలేదు పాప. ఓకే వి విల్ చూసారు కదా మాన్సి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఎంత సైలెంట్ అయిపోయిందో. అసలుకి ఏం ఏడవదండి, కామ్గా వెళ్ళిపోద్ది లోపలికి. ఇదంతా స్కూల్ క్యాంపస్ అండి. స్కూల్ క్యాంపస్ అయితే చాలా పెద్దది. అటు సైడ్ అయితే ప్లేయింగ్ గ్రౌండ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టీచింగ్ అంతా. నెల్లూరుకి అయితే బస్ ఫెసిలిటీ అంతా ఉందండి, గూడూరుకి కూడా ఉంది. త్వరలో అయితే హాస్టల్స్ కూడా స్టార్ట్ చేస్తారంట. ప్రజెంట్ అయితే 10th క్లాస్ వరకే ఉంది ఇక్కడ. ఇంటర్ కూడా ఫ్యూచర్లో పెడతామన్నారు. ఇంకా ఫైనల్గా పాపకైతే బుక్స్ తీసేసుకున్నాము, ఒకటేసారి వచ్చేసాం కదా. ఇంకా దానికైతే వ్రాపింగ్ చేసేసి ఇచ్చేసేయాలి స్కూల్లో. ఇంకా అలాగా మా పాపని అయితే స్కూల్లో జాయిన్ చేసేసి రిటర్న్ అయితే అయిపోయామండి. స్కూల్ అయితే దూరం నుంచి అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. నా ఛానల్ అనేది ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.